నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ. టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు పండగే. ఐసీసీ టోర్నమెంట్లు జరిగితేనే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్లు జరుగుతున్నాయి. రెండు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో కేవలం ఐసీసీ టోర్నమెంట్లలో మాత్రమే భారత్ పాకిస్తాన్ పోరు కనిపిస్తోంది. అయితే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగితే ప్రతిసారి టీమిండియానే విజయం సాధిస్తూ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. వేదిక ఏదైనా సరే, టోర్నమెంట్ ఏదైనా సరే భారత జట్టే పైచేయి సాధిస్తోంది. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్ ను శాసించిన పాకిస్తాన్ ఇప్పుడు టీమిండియా ముందు తేలిపోతోంది. ఇదే విషయాన్ని తాజాగా పాకిస్తాన్ హెడ్ కోచ్ మైక్ హెసన్ ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీమిండియాను ఓడించడంలో పాకిస్తాన్ ఒక్కటే కాదు, ప్రపంచంలోనే చాలా జట్లు కూడా విఫలమవుతున్నాయని పేర్కొన్నారు. గత 5 ఏళ్లుగా భారత్ ను ఓడించేందుకు పాకిస్తాన్ తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ ఆశించిన ఫలితం రాలేదని అంగీకరించారు. పాకిస్తాన్ తరహాలోనే అనేక అగ్రశ్రేణి జట్లు కూడా భారత్ ను ఓడించడంలో ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు. అయితే భారత్ చేతిలో ఓడిపోయినంత మాత్రాన తమ జట్టును తక్కువ అంచనా వేయడం సరికాదని స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో టీమిండియా అత్యంత సమతుల్యమైన బలమైన జట్టుగా ఉందని కొనియాడారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ 3 విభాగాల్లోనూ భారత్ అద్భుతంగా రాణిస్తోందని, అలాంటి జట్టును ఓడించాలంటే అత్యుత్తమ ప్రదర్శన అవసరమని అన్నారు. అందుకే ప్రతి మ్యాచ్ లో పాకిస్తాన్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని చెప్పారు. టీమిండియా మినహా మిగిలిన జట్లపై పాకిస్తాన్ విజయాలు సాధిస్తోందని, ఇటీవల ఆస్ట్రేలియాపై కూడా మంచి ఫలితం సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. ఏషియా కప్ 2025లో కూడా భారత్ మినహా మిగిలిన ప్రత్యర్థులపై పాకిస్తాన్ పోటీ ఇచ్చిందన్నారు. టీమిండియాను ఓడించడంలో మాత్రమే తాము వెనకబడుతున్నామని, మిగతా జట్లపై తమ ఆధిపత్యం కొనసాగుతోందని వివరించారు. గతంతో పోలిస్తే పాకిస్తాన్ జట్టు విజయాల శాతం గణనీయంగా పెరిగిందని, ఒకప్పుడు 20% ఉన్న విన్నింగ్ పర్సెంటేజ్ ఇప్పుడు 70%కి చేరుకుందని తెలిపారు. జట్టులో యువ ఆటగాళ్లు వేగంగా ఎదుగుతున్నారని, అనుభవజ్ఞులతో కలిసి మెరుగైన సమతుల్యత ఏర్పడుతోందని చెప్పారు. సరైన ప్రణాళికతో పాటు ఒత్తిడిని అధిగమించే మానసిక ధైర్యం ఉంటే భారత్ ను కూడా ఓడించడం అసాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. భారత్ పై గెలవాలంటే చిన్న చిన్న తప్పిదాలకు కూడా తావు ఇవ్వకూడదని, టీమిండియా ప్రతి అవకాశాన్ని విజయంగా మార్చుకునే సామర్థ్యం కలిగిన జట్టని పేర్కొన్నారు. గతంలో ఎన్నోసార్లు కీలక మ్యాచ్ల్లో చివరి క్షణాల్లోనే పాకిస్తాన్ ఓటమి చవిచూసిందని, ఆ తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుంటున్నామని తెలిపారు. రాబోయే ఐసీసీ టోర్నమెంట్లను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక వ్యూహాలతో జట్టును సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. ముఖ్యంగా భారత బ్యాటర్లకు అనుగుణంగా బౌలింగ్ ప్రణాళికలు, మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసే వ్యూహాలు, డెత్ ఓవర్లలో పరుగులు నియంత్రించే పద్ధతులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు చెప్పారు. అలాగే పాకిస్తాన్ బ్యాటర్లు కూడా భారీ లక్ష్యాలను ఛేదించే సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భారత్ తో మ్యాచ్ అంటే కేవలం 2 పాయింట్ల కోసం జరిగే పోరు కాదని, అది కోట్లాది మంది అభిమానుల భావోద్వేగాలతో ముడిపడి ఉండే ప్రతిష్టాత్మక సమరమని వ్యాఖ్యానించారు. అలాంటి మ్యాచ్ లో ఆటగాళ్లు ఒత్తిడిని అధిగమించి తమ సహజ ఆట ఆడగలిగితే ఫలితాలు తప్పకుండా మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో భారత్ పై విజయాల సంఖ్యను పెంచడమే తమ ప్రధాన లక్ష్యమని, అందుకు అనుగుణంగానే జట్టును తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. టీమిండియా ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో నంబర్ 1 స్థాయిలో ఉన్నప్పటికీ ఆ జట్టును ఓడించే రోజు కూడా తప్పకుండా వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మైక్ హెసన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు భారత్, పాకిస్తాన్ క్రికెట్ వర్గాల్లోనే కాకుండా ప్రపంచ క్రికెట్ లోనూ హాట్ టాపిక్ గా మారాయి. అభిమానులు కూడా ఆయన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉండగా, రాబోయే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ పై ఇప్పటి నుంచే ఆసక్తి నెలకొంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.